నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు ఆల్ ఆఫీషియల్స్ తోని. ఆ మీటింగ్ లో గౌశాలలు మోడల్ గౌశాలలు కట్టడానికి ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసుకున్నారు. ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు. నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద ల్యాండ్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గౌశాల కట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి గాని, ఒడిశా నుంచి గాని, మహారాష్ట్ర నుంచి గాని, కర్ణాటక నుంచి గాని, వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు, దొడలు, ఎద్దులు స్లాటర్ హౌస్ కి కటింగ్ కి వస్తున్నది ఇల్లీగల్ గా. దాని గురించి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొద్దిగా చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్ గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాటర్ హౌస్ కి కటింగ్ కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనిలో ఉన్నాము. చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు. లీగల్ గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక. అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ హౌస్ నడుస్తున్నాయి. అదే స్లాటర్ హౌస్ లో ఇల్లీగల్ గా ఎద్దులు, ఆవులు, దొడలు నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి గాని, వేరే వేరే దేశాలకి గాని ఎక్స్పోర్ట్ అవుతుంది. దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక.